ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నరుకుతాను, ఈ పక్క ఉన్న వ్యక్తులందరూ నరుకుతాను అంటే ఆల్మోస్ట్ అందరం వస్తాం లిస్టులోకి. అటువంటి బహిరంగ స్టేట్మెంట్ ఇస్తుంటే ఇది తప్పు అని మీరు ఖండించకపోగా మేము చర్యలు చేపట్టి ఈ రోజు శిక్షలు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మెప్పు కోసం అంట, మెప్పు కోసం చట్టాన్ని కూడా తొక్కిపెట్టి మీరు ఏది చేయకుండా చేసినటువంటి పరిస్థితి. దిశ చట్టం అనేది భారతదేశంలో ఎక్కడా లేనటువంటి దిశ చట్టం తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మీరు దిశను తీసుకునేసారు కదా, పట్టించుకున్నారు? ఎక్కడైనా పట్టించుకున్నారా? దాంట్లో అసలు ఎన్ని కేసులు నమోదయ్యాయి? మీరు చెప్పండి, ఎన్ని కేసులు నమోదయ్యాయి? పట్టించుకున్నారా మీరు? ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని మానభంగాలు జరిగాయి? పాపం ఎంతమంది బాలికలు, మైనర్, మేజర్, ఇంతమంది బాలికలు. ఆంధ్రప్రదేశ్లో రోజుకు 70 జరుగుతా ఉన్నాయమ్మా. మహిళల మీద రోజుకు 70 కేసులు జరుగుతా ఉన్నాయి. వాటి గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఈ రోజు ప్రభుత్వంలో జరుగుతా ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో, కూటమి అధికారంలో ఉంది. అవును, మరి మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మీరు చాలా బాగా చర్యలు తీసుకుంటారు. చిన్నరెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. కీర్తన గారు, ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూ పోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి 11 సీట్లు కూడా రావు మేడం, కన్ఫర్మ్ చెప్పగలుగుతాను నేనైతే. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పనే మాట మనం చెప్పగలగాలి. నష్టమేమి లేదు. చిన్నరెడ్డి గారు మాట్లాడివ్వండి, మీరే మాట్లాడేస్తున్నారు. కీర్తన గారికి అవకాశం ఇవ్వండి, మాట్లాడతారు, ఆన్సర్ చేస్తారు. మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారు. ఉండండి, వెయిట్ చేయండి చిన్నరెడ్డి గారు, వెయిట్ చేయండి, ఆన్సర్ చేస్తారు కదా. కీర్తన గారు, ఒక మహిళని, అది జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని తిట్టడం తప్పు అని మేము ఖండించి అతన్ని అరెస్ట్ చేసాం. అది ఒక గొప్ప పరిణామం. మాకు అనవసరంగా అయినా కూడా మెప్పు కోసం అన్నా మీరు అనుకున్నా ఏమన్నా అనుకోండి, కానీ మేము యాక్షన్ తీసుకున్నాం. మీ ప్రభుత్వంలో అలాంటి యాక్షన్ మహిళల పైన తిట్టిన వాళ్ళపైన మీరు తీసుకున్నారా? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలు ఎల్లో శారీ బై మిస్టేక్ కట్టుకొని పోతే ఎల్లో శారీ కట్టుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కలవడానికి సిబిఎన్ గారిని షర్మిల అని చెప్పి డైరెక్ట్ గా ఆయనే మాట్లాడాడు. ఇంత చిల్లర కామెంట్ చేసే వ్యక్తి సొంత చెల్లిని కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత మీరు గమనిస్తే మొన్న ప్రసాద్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పొద్దుటూరు, ఆయన అంటాడు బ్లడ్ రాజశేఖర రెడ్డి బ్లడ్ కాల్సు షర్మిలాది అంటాడు. అండ్ ఆమె కొన్ని పేర్స్ ఉంటాయి వైసీపీలో, వాళ్ళు బాగా వరారెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఆమె పుట్టుకని కూడా క్వశ్చన్ చేస్తూ మాట్లాడారు, షర్మిల గారి పుట్టుకని. ఇటువంటి మాట్లాడిన వాళ్ళపైన ఏ రోజైనా మీరు యాక్షన్ తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకరి మీద చర్యలు చేపట్టారా? సొంత కుటుంబ సభ్యులనే కాపాడుకోలేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మాకు సంబంధం లేకపోయినా కూడా ఒక మహిళను తిట్టడం తప్పు అనే ఒకే ఒక ఇంటెన్షన్ తో మేము అతన్ని అరెస్ట్ చేశాం, అతని మీద యాక్షన్ తీసుకున్నాం. మీరు ఎంత మందిని మీ ప్రభుత్వ హయాంలో తిట్టించారో గుర్తు చేసుకోండి. నాకు తెలిసి మీరు అంటున్న ఇంటెన్షన్ ఏంటంటే మా పార్టీలో తిడితే పదవులు వస్తాయి, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ప్రజల్లో మీకు గొప్ప పేరు వచ్చేస్తుంది అని మీరు మాకు ఇండైరెక్ట్ క్లూ ఇస్తున్నారు. తిట్టండి, బద్దలు కొట్టండి ఆఫీసులని, జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడని చెప్తున్నారు మీరు ఈ రోజు ఇక్కడ కూర్చొని. మీలాంటి అధికార ప్రతినిధులు ఇంకొక 10 మంది తగులుకున్నారంటే ఆ 11 సీట్లు కూడా రావండి. నేనైతే కన్ఫర్మ్ చెప్పగలుగుతాను. తప్పు యోజన తప్పని చెప్పండి మీరు. శాసనం 11 మీరు రావని చెప్పగానే శాసనం అయిపోయి అట్లా ముద్ర వేసుకొని కూర్చుంటది ఖచ్చితంగా. మీరు చెప్పంగానే 11 సీట్లు రావు, 2 సీట్లు రావు. ప్రజలకి సేవ చేస్తున్నాం, మిషన్లని నమ్ముకోలే మేము, ప్రజలకి సేవ చేస్తున్నాం. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం ఇస్తారు. ఖచ్చితంగా ఇలాంటి చేపురోలు అన్ని లాంటి వాళ్ళకి బుద్ధి చెప్తాం ఖచ్చితంగా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో చూస్తాం. మీకంటే ముందు కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పింది కదా, ఇంకా మీరేం చెప్తారు? యాక్షన్ తీసుకుంది.